సమయం వారికి అప్పగిస్తున్నాను. యేసుక్రీస్తు నామాన మీ అందరు కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా హష్మత్పేట్ బ్యాప్టిస్ట్ సంఘానికి 36 సంవత్సరాలు మీరు కంప్లీట్ చేసుకొని 37th యానివర్సరీ జరుపుకుంటున్న మీ అందరికీ మాస్టర్ గారు కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా మీరందరూ ఒక గొప్ప సంఘంగా కట్టబడుతూ మరి దేవుడి సంఘం పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉండి సంఘాన్ని కడుతున్నాడు. దాన్ని బట్టి నేను దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనమందరం కూడా ఇంకొక 2 లేఖన భాగాలు కదా చదువుకున్నాము. దాంట్లో మొట్టమొదటి లేఖన భాగం అందరం ఒకసారి చూద్దాం. అందరం కూడా వాక్యం తెరిచి మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. ఒక్క నిమిషం సిస్టర్, అందరూ తీయండి అమ్మా, అందరు తీయండి. చాలా మంది మీరు బైబిల్స్ తెచ్చుకున్నారు, కానీ మనము బైబిల్ని మనం ఓపెన్ చేద్దాం, అందరం కూడా ఓపెన్ చేద్దాం. చాలా చాలా గొప్ప లేఖన భాగం. యేసు ప్రభు చెప్పిన గ్రేట్ కమిషన్ అని అంటారు దాన్ని. ఆ గ్రేట్ కమిషన్ ని ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 28, 18 నుంచి 20 వచనాలు చదవండి సిస్టర్. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. చాలండి. మీరు బాగా గమనించినట్లయితే అందరు కొద్దిసేపు గమనించండి. పాస్టర్ గారు చెప్పినట్టు నేను కొద్ది నిమిషాలే వాక్యాన్ని పంచుకుంటాను. దీంట్లో 3-4 విషయాలు ఉన్నాయి. ఈ 3 వచనాలలో మీరు గమనించినట్లయితే ఫస్ట్ ఏంటంటే దీంట్లో మిషన్స్ ఉన్నాయి. మిషన్ ఏముందండి? మిషన్. యేసు ప్రభు ఏమన్నాడంటే శిష్యులకి మీరు సర్వలోకానికి వెళ్ళండి అని అన్నాడు. అని ఏం చెప్పమన్నాడు కదా? దాంట్లో మిషన్లోనే ఏంటంటే భాగము ఆయన గురించిన సందేశము, దట్ ఈస్ గాస్పుల్. సువార్త ఉంది, మిషన్ ఉంది, దాని తర్వాత సువార్త ఉంది కదా. నమ్మిన వారికి బాప్తిజం ఇవ్వండి అంటే సంఘం కూడా ఉంది దాంట్లో. మీరు గమనించినట్లయితే సంఘాలు స్థాపించండి కదా, నమ్మిన వారికి బాప్తిజం ఇవ్వండి అని మనం చూస్తున్నాము. అండ్ ఎవరైతే నమ్మారో వాళ్ళని ఏం చేయండి? శిష్యులుగా చేయండి. శిష్యత్వం కూడా ఉంది దీంట్లో, శిష్యత్వం కూడా ఉంది. దాని తర్వాత ఏంటంటే ఇదంతా జరగడానికి స్టార్టింగ్ వర్స్ ఉంది కదా. దేవుడు ఏమన్నాడు? నాకు సర్వాధికారము నాకు ఉన్నది అని మనం చూస్తున్నాం. ప్రతి దాని వెనుక, మిషన్ వెనుక, సువార్త వెనుక, శిష్యత్వం వెనుక, సంఘం కట్టడానికి వెనుక యేసుక్రీస్తు యొక్క శక్తి ఉన్నది. ఏముందండి? యేసుక్రీస్తు యొక్క శక్తి ఉన్నది. కాబట్టి సంఘాన్ని దేవుడు కడుతున్నాడు. ఈ సంఘాన్ని దేవుడు కడుతున్నాడు. సంఘం అంటే ఈ ఫిజికల్ బిల్డింగ్ కాదు, చర్చ్ అంటే ఫిజికల్ బిల్డింగ్ కాదు. ఓకే, వాస్తవంగా వాక్యం బట్టి ఏంటంటే మీరు ఎవరైతే వచ్చారు, ఓకే, దేవుడు నిజంగానే ఈ యొక్క బిల్డింగ్ ని ఇచ్చాడు. మనం అందరం కూడా గ్యాదర్ అవ్వడానికి. చైర్లు ఉన్నాయి, వాయిద్యాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ సంఘం ఎవరండి? మీరు, నేను, చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దవారు, స్త్రీలు, పురుషులు, మీరందరూ కూడా చర్చ్. ఒక 3 ప్రశ్నలు నేను రాసుకున్నాను కదా, మిమ్మల్ని అందరిని అడగడానికి మనల్ని మనం అడుగుకుందాం. ఏంటి ఆ ప్రశ్న ఏంటంటే, మనం ఇన్ని సంవత్సరాలు సంఘంగా ఎలా ఎదిగాము? 36 సంవత్సరాలు అయిపోయింది కదా, ఎంత ఎదిగాము? అందరికీ కదా ప్రమోషన్ వస్తే, జీతం ఎక్కువైతే బాగుంటుందా? ఏం నవ్వుతలేదు మీరు, చిరునవ్వు లేదు. తక్కువగా ఉన్నా జీతం తక్కువగా ఉన్నా? మాస్టర్ గారు మంచి సాక్ష్యం చెప్పారు కదా, 500 రూపాయలే. ఎంతో ప్రయాసపడ్డారు. ఎక్కువ వలన జీతం తక్కువ వలన కదా. మీ పిల్లలు ఇంకా మంచి స్థితిలో ఉండాలా? కొంచెంమంది మాస్టర్ గారు మా పిల్లలు ఇంగ్లాండ్కి వెళ్ళారండి, మాస్టర్ గారు మా అబ్బాయి కెనడాకి వెళ్ళాడండి అని చెప్తున్నారు కొంచెంమంది కొన్ని నెలల క్రితం. చాలా సంతోషం బ్రదర్, అక్కడికి వెళ్తే మళ్ళీ రారు వాళ్ళు వెనకకి అని అన్నాను కదా. ఎందుకంటే వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి అక్కడ సెటిల్ అవుతున్నారు. ఎంతవరకు మనం ఆత్మీయంగా 36 సంవత్సరాలు, మీరు ఎన్ని సంవత్సరాలు వస్తున్నా మీరు ఎంతవరకు ఎదిగారు? వ్యక్తిగతంగా ఎలా ఎదిగారు? సంఘంగా ఎలా ఎదిగారు? వ్యక్తిగతంగా ఎలా ఎదిగారు? పాస్టర్ గారు ఎంతో భారం కలిగి ఉండి ప్రయాసపడ్డారు. మీరు కూడా ఎంతో ప్రయాసపడాల్సింది. వ్యక్తిగతంగా ఎలా ఎదిగారు? దాని తర్వాత మీరందరూ కూడా స్థానిక సంఘంగా మాస్టర్ గారు అన్నట్టుగానే ఎంతమందిని దేవుని దగ్గరికి తీసుకొచ్చారు?
లేకపోతే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో, లేకపోతే మీకు తెలిసిన ప్రాంతాలలో మీరు దేవుని యొక్క పని చేయగలిగినారు. క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్ సమయంలో మా చుట్టుపక్కల ఉన్న అనేక మంది అన్యుల్ని మేము తీసుకొచ్చి వాళ్ళకు సువార్త చెప్పండి, వాళ్ళు ఎవరైనా ప్రభుని నమ్ముకుంటే మేము సంఘానికి తీసుకొని వస్తాం. మనం లోకల్గా ఉండి లోకల్గా స్థానిక సంఘం నుంచి మనం సువార్త పని ఏమన్నా చేశామా? ఈ 3 ప్రశ్నలు మీరు వేసుకోండి. మీరందరూ సంఘంగా ఎదిగారా? వ్యక్తిగతంగా ఎదిగారా? ఇంకా ఏంటంటే మీరు ఎవరినన్నా ఈ సంఘానికి చేర్చారా? చేర్చకపోతే కనీసం వచ్చే సంవత్సరం నుంచి అన్నా మనము చేర్చడానికి మనం ప్రయత్నం చేద్దాం. అది కష్టమైనది కానే కాదు అని మనం చూస్తున్నాం. కాబట్టి సంఘము ఎవరిదండి? ఈ యొక్క సంఘం ఎవరిది? క్రీస్తుది. సంఘాన్ని 2 రకాలుగా పోల్చబడ్డది బైబిల్లో. మీరు గమనించినట్లయితే నేను 2 పోలికలు తీసుకుంటున్నాను. బాడీ ఆఫ్ క్రైస్ట్ అని మనం చూస్తున్నాం. క్రీస్తు యొక్క శరీరం. మీరందరూ కూడా ఎవరికి చెందినారండి? క్రీస్తుకి. అంటే మీరు క్రీస్తుకు చెందిన వారు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత సంఘం ఏంటంటే క్రీస్తు యొక్క వధువుగా పోల్చబడ్డది. బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. అంతేనండి. ఎక్కువ సమయము పెళ్లిలో అమ్మాయిని తయారు చేయడంలో స్పెండ్ చేస్తారు కదా. చాలా అమ్మాయి లేట్ వస్తుందండి కదా, లేట్ చేయకూడదు. బట్ ఆఫ్ కోర్స్ ఎక్కువ సమయము అమ్మాయిని సిద్ధపరుస్తారు. దేవుడు ఈ సంఘాన్ని కూడా సిద్ధపరుస్తున్నాడు. 36 సంవత్సరాల నుంచి సిద్ధపరుస్తున్నాడు, ఇంకనూ సిద్ధపరుస్తున్నాడు. రాష్ట్ర గారు ఒక మంచి మాట అన్నారు, ప్రతి ఒక్కరూ ఎత్తబడాలి. తప్పకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే విశ్వాసులుగా ఉన్నారో వారు తప్పకుండా ఎత్తబడతారు. సో కాబట్టి ప్రభు వచ్చేంత వరకు కూడా మనము సిద్ధపడుతున్నాము. మనం ఏం చేస్తున్నాము? సిద్ధపడుతున్నాము. సిద్ధపడాలి. దానికోసమే దేవుడు ఈ యొక్క బాప్టిస్ట్ సంఘాన్ని ఏర్పాటు చేశారు. పాస్టర్ గారిని ఇచ్చారు కదా. మంచిగా పాడే వాళ్ళు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, చాలా మంది ఆర్గనైజ్ చేస్తున్నారు. దీని వెనుక ఎంతో మంది ప్రయాసపడుతున్నారు. సో కాబట్టి మీరు కూడా ఏం చేయాలండి? వాళ్ళతో పాటు సహకరించాలి. సో కాబట్టి క్రీస్తు శరీరంగా ఉంది సంఘము, క్రీస్తుకి వధువుగా ఉంది ఈ సంఘము. సో కాబట్టి మీరందరూ సిద్ధపడాలి అనేది దేవుడు ఆశిస్తున్నాడు. దాని తర్వాత 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి సంఘానికి. 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క సంఘానికి మూలరాయి ఎవరండి? క్రీస్తు యొక్క సంఘానికి మూలరాయి ఎవరు? క్రీస్తే. మీకు ఒక విషయం చెప్పాలన్నా, పాత పురాతనమైన కట్టడాల్లో మూల రాయి అనేది ఒకటి ఉండేది. కార్నర్ స్టోన్ అంటారు. ఎవరన్నా సివిల్ ఇంజనీర్ ఉన్నారా? కన్స్ట్రక్షన్లో ఉన్నారా? కన్స్ట్రక్షన్లో ఉంటే అర్థమవుతుంది. ఆ మూల రాయితోనే అంత నిర్మాణాన్ని నిర్మిస్తారు. తెలుసా? మూల రాయి లేకుండా ఏ నిర్మాణము జరగదు. మీరు ఎవరైనా గమనిస్తే స్టార్టింగ్లో కట్టేటప్పుడు ఫస్ట్ ఒక ఇటుక తీసుకుంటారు, ఆ ఇటుకతోనే కడుతూ ఉంటారు కదా. అంతేనా కదండి? మరి సంఘానికి మూలరాయి ఎవరు? క్రీస్తు. మనమందరం క్రీస్తులో కట్టబడాలి, క్రీస్తు పోలికలోనికి మార్చబడాలి అని దేవుడు తన వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సంఘానికి, ఆదిమ సంఘానికి లేకపోతే సంఘానికి పునాది వేసింది ఎవరండి? యేసుక్రీస్తు మూలరాయి. పునాది వేసింది ఎవరు? వెరీ గుడ్. ఎంతమంది? 12 మంది అపోస్తులు. 12 మంది అపోస్తులు వారు చేసిన బోధ అని మనం చూస్తున్నాం. ఒక లేఖన భాగాన్ని మనం ఇందాక చదువుకున్నాం, 2:42 అపోస్తుల కార్యములు. వారు అపోస్తుల బోధ యందు సహవాసమందు చున్నక్కర్లేదు. మీ అందరికీ తెలుసు. అంటే సంఘానికి ఫౌండేషన్ వేసింది ఎవరు? అపోస్తులు. అపోస్తుల బోధ అండ్ అపోస్తులు కదా ఫౌండేషన్ వేశారు. లేకపోతే వాళ్ళే ఫౌండర్స్ ఆఫ్ ది చర్చ్. ఆదిమ సంఘముకి వాళ్ళే పునాది వేసినట్టుగా మనం చూస్తున్నాము. అండ్ చాలా ప్రాముఖ్యమైనది మూడోది ఏంటంటే సంఘానికి ఇవి చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు, అపోస్తులు, దాంతో మూడోది మీ అందరి దగ్గర ఉంది. మీ అందరి చేతులు ఏముందండి? దేవుని యొక్క వాక్యం. సంఘం ఎలా కట్టబడాలి, మనకు దేవుడు ఎలాంటి తలాంతులు ఇచ్చాడు, ఎలాంటి వరాలు ఇచ్చాడు, ఎవరెవరు ఏమేమి చేయాలి, అన్ని లేఖనాలు, బోధ అంతా కూడా ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో ఉంది. సో కాబట్టి సంఘం అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా కట్టబడాలి. దేవుని యొక్క వాక్యము హెచ్చింపబడాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా సంఘం ఏం చేయబడాలండి? కట్టబడాలి. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైన సత్యాలు. ఒక విషయం మీరు అందరూ బాగా గమనించండి. అందరు ఉన్నారా? అందరు వింటున్నారా? చాలా సంతోషం. ఆదిమ సంఘం ఉంది కాబట్టి ఈ దినాన హష్మత్పేట్ బాప్టిస్ట్ సంఘం ఉంది. అవునండి?
ఆదిమ సంఘం 2000 సంవత్సరాల క్రితము క్రీస్తు స్థాపించాడు కదా. పేతురు గారు ప్రసంగించినప్పుడు 3000 మంది రక్షింపబడ్డారు. పెంతెకోస్తు దినాన సంఘం ఆరంభమైంది. ఆ దినం నుంచి ఈ దినం వరకు కూడా ఇన్ని 2000 సంవత్సరాల వరకు కూడా సంఘము కొనసాగుతూనే ఉంది. అందుకే దేవుడు తన సంఘాన్ని కడుతున్నాడు. ఆ సంఘములో మీరు సజీవమైన రాళ్ళుగా దేవుడు మిమ్మల్ని అమర్చి పెట్టాడు. ఎంత గొప్ప సత్యం కదండి, చాలా గొప్ప సత్యం. చాలా మంది మతోన్మాదులు ఒక ప్రశ్న వేస్తున్నారు, అసలు యేసుప్రభు పుట్టలేదండి అని అంటున్నారు. అసలు యేసుప్రభు పుట్టలేదు, ఎవరైనా చూసారా? యేసుప్రభు చనిపోలేదు, తిరిగి లేవలేదు అని ఇవన్నీ అంటున్నారా అండి? లేదు కదండి. చాలా మంది చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మనం గమనించినట్లయితే ఒకటే సింపుల్ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి ఆన్సర్ ఏంటి తెలుసా? ఈ దినాన సంఘము సజీవంగా ఉండడమే. మీరు ఈ దినాన సజీవంగా ఉండడమే. ఒక విషయం తెలుసా, సంఘం ఎప్పుడు ఎదుగుతూనే ఉంది. అంటే సంఘం ఎదగడం అంటే పాస్టర్ గారి స్ట్రక్చర్ పెరుగుతుందా? కాదండి. సంఘానికి దేవుడు ప్రతి దినము కొత్త కొత్త విశ్వాసులని జోడిస్తూనే ఉన్నాడు. ఇరాన్, ఇరాక్, ఆ ముస్లిం దేశాలలో అంట చాలా మంది, ఈవెన్ ఇది ఉంది కదండి ఆఫ్ఘనిస్తాన్, టెర్రరిస్ట్ దేశం, అనేక మంది ముస్లిమ్స్ దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, ప్రభు వైపు తిరుగుతున్నారు. ఇంత గొప్ప విషయం కదండి, చాలా గొప్ప విషయం. వాళ్ళు ఏంటి, చాలా చాలా నిష్ట కలిగిన ముస్లిమ్స్, వాళ్ళందరూ దేవుని వైపు తిరుగుతున్నారు. యేసు ప్రభుని వాళ్ళు అంగీకరిస్తున్నారు. వాళ్ళలో నుంచి అనేక మంది సేవకులుగా తయారవుతున్నారు. ఎంత గొప్ప విషయం. ఈ దినాన బహుశా ఆదివారం దినాన ఎంతమంది రక్షింపబడ్డారో మనకు తెలియదు, కానీ దేవుడు తన సంఘాన్ని కడుతూనే ఉన్నాడు. ఆ గొప్ప సంఘంలో నిన్ను నన్ను చేర్చాడు. అండ్ మనం అందరం కూడా ఏంటండి, సజీవమైన రాళ్ళుగా ఆత్మీయంగా ఎదుగుతూనే ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. 5 సత్యాలు సంఘం గురించి చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగించాలి అని అనుకుంటున్నాను. సో 5 సత్యాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 5 సత్యాలు. సో మొట్టమొదటిది, సంఘం ఎందుకుంది, దేవుడు ఎందుకు సంఘాన్ని స్థాపించాడు. మొట్టమొదటిది ఏంటంటే, సంఘంలో మనం గమనించినట్లయితే ఇందాక మనం చదువుకున్నాం కదా, ఈ గొప్ప ఆజ్ఞ, ఈ గ్రేట్ కమిషన్ ని నెరవేర్చడానికి కోసము దేవుడు మనల్ని కూడా ఈ సంఘములో చేర్చాడు అన్న ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మీరు బాగా గమనించినట్లయితే చాలా సంఘాలు ఈ దినాలలో ఎలా అయిపోయినాయి అంటే, చల్లగైనను లేరు, వెచ్చగైనను లేరు. లయోదీయ సంఘం లాగా ఉన్నారు. ఇంకా మీరు బాగా గమనిస్తే కొన్ని అసలు సంఘాలే కావు, సిటీలో ఉన్నాయి అసలు సంఘాలే కావు, అసలు అవి చర్చెసే కావు కదా. వాళ్ళు ఎవరు కలవరు కదా, వాళ్ళు ఎవరు కూడా మాట్లాడరు. పాస్టర్తోని, స్టేజ్ మీద చెప్పే వారితోని, కూర్చున్న వారితోని అసలు సహవాసమే ఉండదు, రిలేషన్షిప్పే ఉండదు. సో అది ఎప్పుడు కూడా సంఘమే కాదు. యేసుప్రభు అన్నాడు, నేను నా గొర్రెలని ఏమన్నా ఎరుగుదును కదా, అవి నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. చాలా మటుకు సాతానుడు ఏంటంటే తప్పుడు సంఘాలని పెట్టేశాడు, తప్పుడు బోధకుల్ని తీసుకొచ్చాడు. చాలా మంది సంఘాలలో డాన్స్ చేస్తున్నారు, అన్ని పొగలు వస్తున్నాయి, క్లబ్లు వస్తాయి కదా పొగ, అట్లా వస్తున్నాయి. ఓకే, అన్ని ఏవో గిటార్స్ తోని, అన్ని లైట్స్ ఇట్లా తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ సంఘాలు కావు. క్లబ్లో ఉన్న వాతావరణము అంతా అంటే లోకమంతా వచ్చేసింది, అదంతా లోకమే అన్నమాట. జస్ట్ ఇట్లా బైబిల్ వచనాలు అక్కడ ఇక్కడ చెప్తారు. ఓకే, పాస్టర్ గారు కూడా ఇట్లా చాలా ఒక మంచి హీరో లాగా కనిపిస్తారు. ఓకే, వాళ్ళు అనుకున్నట్టుగా ఇవన్నీ కూడా తప్పు. ఎంతగా సాతానుడు చాలా చాలా మటుకు కూడా ఏం చేస్తున్నాడండి, చివరి దినాలలో గొప్పగా పని చేస్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా సంఘంగా దేవుని సత్యవాక్యంలో ఎదగాలి. మొట్టమొదటిది సంఘం ఎందుకు ఉందనంటే, శిష్యులని తయారు చేయడానికి, గొప్ప ఆజ్ఞకి విధేయతని చూపించడానికి. అండ్ ఒక భక్తుడు ఏమన్నాడంటే, గ్రేట్ కమిషన్ ని సంఘం ఏంటంటే గ్రేట్ ఒమిషన్ గా చేసింది. గ్రేట్ కమిషన్ ని సంఘం ఏం చేసిందండి, గ్రేట్ ఒమిషన్ గా చేసింది. అంటే ఏంటి, చేయడం లేదు, సంఘము నుంచి సువార్త వెళ్ళడం లేదు, సంఘము నుంచి స్థానికమైన మిషనరీస్ తయారవ్వడం లేదు, సంఘములో శిష్యత్వం అనేది జరగడం లేదు అని మనం చూస్తున్నాం. దేవుడు సంఘం అంటే ఏంటి తెలుసా అండి, మీరందరూ సంఘంగా ఉన్నారు కదా. సంఘం అంటే పిలువబడిన వారు, లోకము నుంచి ప్రత్యేకించబడ్డవారు లోకములోనికి వెళ్ళి క్రీస్తు యొక్క వెలుగుని చాటి చెప్పడానికి, లేకపోతే క్రీస్తు యొక్క సందేశాన్ని, సువార్తని చెప్పడానికి లోకము నుంచి ప్రత్యేకించబడ్డవారు. సో ఫస్ట్ థింగ్ సంఘం చేయాల్సింది ఏంటంటే సువార్తీకరణ చేయాలి. ఏం చేయాలి చెప్పండి అందరూ? ఎవరు చెప్పడం లేదు, మీకు భోజనాలు లేవు, ఏం అనిపిస్తలేదు నాకు. ఏం చేయాలి?
ఇంకా గట్టిగా. నా చెవు చాలా కష్టంగా ఉంది, నాకు వినిపిస్తలేదు అసలు. ఏం చేయాలి? గట్టిగా సువార్తీకరణ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీరు నిజంగా రక్షింపబడితే మీరు చేయాల్సిన గొప్ప పని ఏంటి తెలుసా? ఇతరులకు సువార్త చెప్పాలి. క్రిస్మస్ వస్తుంది, మాస్టర్ గారు చాలా మందికి పిండి వంటలు పెడతాం, మా చుట్టుపక్కల ఉన్న వారికి కేక్ ఇస్తాము, మంచిగా స్నాక్స్ ఇస్తాము, వెళ్ళి మంచిగా క్రిస్మస్ క్యారల్స్ పాడతాం. అవన్నీ ఇంపార్టెంటే కాదు కదా. రక్షణ సువార్త తెలియచేయడమే సింపుల్ అండి. 2-3 మాటలు చెప్పొచ్చు. యేసుప్రభు మీ పాపాల కోసం మరణించినాడు, ఆయన నీ కోసం వచ్చి చనిపోయినాడు, ఆయన ద్వారా నీకు నిజమైన రక్షణ ఉంది. నాతో పాటు వస్తావా క్రిస్మస్ ప్రోగ్రామ్కి? నాతో పాటు వస్తావా ఒకరోజు సండేకి? చాలు, అంతే, అయిపోయింది. 2-3 మాటలు చెప్తే చాలు. దేవుడే వాళ్ళ జీవితాల్లో కార్యం చేస్తాడు. వారి గురించి ఎడతెగక ప్రార్థన చేయాలి. సంఘంగా మనం చేయాల్సింది ఏంటంటే శిష్యులను తయారు చేయాలి. ఓకే, దాని తర్వాత ఈ గ్రేట్ కమిషన్ పనిచేయాలి. ఈ గ్రేట్ కమిషన్ లో సువార్తీకరణ చేయాలి. రెండోది ఏంటంటే మీరందరూ కూడా ఆత్మీయంగా ఎదగాలి. అదే 2 సంవత్సరాలు ఈ యొక్క యవనస్తులందరూ కూడా ఈక్విప్ చేయబడ్డారు, కట్టబడ్డారు. ఏంటి? దేవుని యొక్క పని చేయడానికి, లేకపోతే సంఘంలో ఇంకా వాడబడ్డానికి, అనేకులమైన యవనస్తులకి సువార్త పరిచర్య చేయడానికి వీళ్ళు 2 సంవత్సరాలు 5 పుస్తకాలు నేర్చుకున్నారు. మేము తర్వాత వీళ్ళు కొన్ని సాక్ష్యాలు చెప్పిన తర్వాత 5 పుస్తకాల గురించి పాస్టర్ నరేష్ గారు చెప్తారు. సో కాబట్టి సంఘంగా మీరు అందరూ కట్టబడాలి, అది సంఘంలో జరగాలి. అదే కాకుండా వీలైతే వచ్చే సంవత్సరంలో యవనస్తుల కోసము ఇంకా అనేకమైన మంచి ప్రోగ్రామ్స్ ఇక్కడ జరగాలని మేము ప్రార్థిస్తున్నాము. మంచి ప్రోగ్రామ్స్ ఇక్కడ పెట్టాలని పాస్టర్ గారు కూడా ఆలోచిస్తున్నారు. రెండోది జరగాల్సింది ఏంటంటే ఈక్విపింగ్ జరగాలి, ఇవాంజలిజం జరగాలి, ఈక్విపింగ్ జరగాలి. అంటే మీరు ఎదగాలి, అది చాలా ప్రాముఖ్యమైనది. సంఘం శిష్యులను తయారు చేయడంలో దేవుని యొక్క గొప్ప ఆజ్ఞ విషయంలో ముందుకు వెళ్ళాలి. అది మొట్టమొదటి కారణం సంఘాన్ని దేవుడు ఇక్కడ పెట్టాడు. రెండోది, ఇప్పుడు మీరందరూ ఎందుకు వచ్చారు? సంఘానికి ఆరాధించడానికి వచ్చారా? అందరు ఉన్నారా లేరా? ఆరాధించారా? ఆరాధించలేరా? మీరు మాట్లాడకపోతే ఆకలేదు తెలుసా? ఓకే, మేము సైలెంట్గా ఉంటాం పాస్టర్ గారు అని అంటారా? సజీవమైన రాళ్ళు అని అనాలనా, లేకపోతే మాట్లాడలేని రాళ్ళు అని అనాలనా? సజీవమైన రాళ్ళేనా? వెరీ గుడ్. ఓకే, అంటే మీరు సజీవం ఉన్నారు కదా ఇక్కడ. ఓకే, వెరీ గుడ్, చాలా సంతోషం. రెండోది ఏంటంటే మీరందరూ వచ్చింది దేనికోసం అంటే దేవుని ఆరాధించడానికి. చూడండి, దేవుడు మనల్ని ఎందుకు తయారు చేసుకున్నాడు తెలుసా? ఆయనను ఆరాధించడానికే కదా. అంటే పాస్టర్ గారు దేవుడు మమ్మల్ని తయారు చేసుకున్నాడు మంచిగా ఎంజాయ్ చేయడానికి లోకంలో కదా. దేవుడు మీరు బాగా గమనించండి, ఆదాము అవ్వని తయారు చేశాడు, నిజంగా ఆయన పోలికలో తయారు చేశాడు కదా. ఒక జంతువునో, లేకపోతే ఒక లయన్నో, ఒక టైగర్నో, ఒక చెట్టునో కదా, ఒక పీకాక్నో ఆయన పోలికలో చేసుకున్నాడా? చేసుకోలేదు. దేవుణ్ణి ఆరాధించడం అందరికంటే గొప్ప భాగ్యం. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆదివారం పాస్టర్ గారు అన్నట్టుగా ఒక 5 నిమిషాలు ముందే టైంకి రావాలి. నేను లాస్ట్ ఇయర్ అమెరికాకి వెళ్ళాను. వినండి, అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు అందరూ జస్ట్ ఇట్లా సంఘం స్టార్ట్ అవుతుందని అంటే 5 నిమిషాల ముందు టైంకి ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఓకే, ఒక ముసలావిడ ఆమెనే కారు నడిపించుకొని వచ్చింది. ఎంత తెలుసా? 90 సంవత్సరాలు. అక్కడ ఎవరి మీద ఆధారపడరు. అందరూ కూడా దేవుని పట్ల గొప్ప సమర్పణ కలిగి ఉన్నారు. వారి సమర్పణను బట్టి అక్కడ మీరు గమనించినట్లయితే అమెరికా దేశం ఎంత గొప్పగా ఉంటుంది తెలుసా? చాలా గొప్పగా ఉంటుంది. ఎవరికి చెప్పనక్కర్లేదు. అక్కడ అసలు దుమ్ము కూడా కనిపించదు, డస్ట్ కూడా కనిపించదు. అక్కడ ఎంత గొప్ప దేశం, ఎంత గొప్ప ఇది. కొంచెం పెద్ద మైదానం ఉంటుంది కదా, పెద్ద మైదానం అంతా పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఏంటండి, పెద్ద షాపింగ్ దగ్గర. అసలు మీరు ఆశ్చర్యపోతారు, ఇంత గొప్పగా ఉంది ఏంటి, ఇంత గొప్పగా ఎంత ఇదిగా ఉంది. ఎందుకు తెలుసా? ఎందుకంటే వాళ్ళు దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చారు, దేవుణ్ణి వాళ్ళు ఆరాధించారు. మీరు సంఘానికి వచ్చేది దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని యొక్క మాటల్ని మీరు వినాలి. రెండోది ఏంటంటే ప్రార్థన. 36 సంవత్సరాలు జరిగింది ఈ సంఘాన్ని కదా. మీరు ఎంతగా వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు? దయచేసి మీరు వినండి, దేవుడు ప్రతి క్రైస్తవునికి ఒక గొప్ప ఆయుధం ఇచ్చాడు. అదేంటి తెలుసా? ప్రేయర్. ఒక గొప్ప దైవజనుడు ప్రార్థన చేశాడు, దేవా నాకు స్కాట్లాండ్ ఇవ్వు, లేకపోతే నేను చనిపోతాను అని అన్నాడు. ఆయన చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు కదా. ఒక గొప్ప దైవజనుడు వెళ్ళి స్కాట్లాండ్లో మిషనరీగా కదా ఆయన దేవుని సువార్త చెప్పాడు. స్కాట్లాండ్ దేశం అంతా చాలా మటుకు మారు మనసు పొందారు. చూడండి, ఎంతో మంది మారు మనసు పొందుతున్నారండి. నైజీరియా చాలా మంది చంపబడుతున్నారు కదా.
మూడవ ఎక్కువ క్రైస్తత్వం ఉన్న దేశం. అసలు మీరు ఎంత గొప్ప విషయం చూడండి. అలాంటి పేదవాళ్ళు ఏమీ లేని వారు రేపు పొద్దున దేవుని రాజ్యంలో గొప్ప బహుమానం పొందుకుంటారేమో. మనకు అన్నీ ఉండి, మనకు ఎంతో మంచిగా ఉండి, అన్ని ఇచ్చి, దేవుడు స్వేచ్ఛనిచ్చి, బైబిల్ని ఇచ్చి, ఇంత అవకాశం ఇస్తే మనం ఏం చేస్తున్నాము? అనేక మంది కోసం ప్రార్థన చేయడం లేదు. మన దేశం గురించి మనం ప్రార్థన చేయడం లేదు. మన చుట్టుపక్కల ప్రాంతం గురించి మనం ప్రార్థన చేయడం లేదు. నేను నిజం చెప్తున్నాను, మీరు ఒకవేళ వెళ్ళి సువార్త పని చేసినా, మీరు ప్రార్థన చేసినా, సువార్త కోసం ఇచ్చినా, ముగ్గురికి దేవుడు ఒకటే ఫలం ఇస్తారు. అంతేనా కాదండి? అవును. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, దీని వెనుక పనిచేసిన వారు ఉన్నారు, వాళ్ళకి సేమ్ బహుమానమే, నాకు కూడా సేమ్ బహుమానమే. అంటే వాక్యం చెప్పారు కదా పాస్టర్ గారు, కాబట్టి ఎక్కువ బహుమానం వస్తుంది. సువార్త పని చేసేవారికి, సువార్త పని కోసం ఇచ్చేవారికి, సువార్త పని కోసము కదా ప్రార్థించేవారికి, వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్. మరి మనం ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? ఎందుకంటే మనం తెలుసుకోవడం లేదు. అరే, నేను ప్రార్థన చేస్తే వెళ్ళినట్టే కదా, నేను ప్రార్థన చేస్తున్నట్లయితే ఇచ్చినట్టే కదా. మీలో కొంచెం మంది ఇవ్వగలుగుతారు, మీలో కొంచెం మంది ఎక్కువ మంది ప్రార్థన చేయగలుగుతారు. ఏంటంటే కష్టం ప్రార్థన చేయడానికి. 1 గంట సేపు ప్రార్థన చేయలేమా? చేయొచ్చు. మనం అలవాటు చేసుకోవడం లేదు. అదే మనకి ఇదైపోతుంది. ఏం అలవాటు అయిపోయిందండి? అలవాటే అదే. ఎవరో మమ్మల్ని నెట్టాలి. ఒక జోక్ ఉంది, ఏంటి తెలుసా? ఒక పెద్ద మిషన్ తయారు చేసినారంట. అందరు ఉన్నారా? హల్లెలూయా. ఉన్నారా? ఏం వినిపిస్తలేదు. హల్లెలూయా. వెరీ గుడ్. ఒక మంచి మిషన్ తయారు చేశాడంట బయట దేశంలో ఒక ఆయన. అన్ని పనులు చేస్తారు సార్, ఇది ఈ మిషన్ అని అన్నారంట. అన్ని పనులు చేస్తుంది, ఏం లేదు, అది పెట్టేసి స్విచ్ ఆన్ చేయాలి. ఓకే, అయితే అన్నాడు, స్విచ్ ఎవరు ఆన్ చేస్తారు? స్విచ్ ఎవరు ఆన్ చేస్తారు? అంటే మనం కూడా అలానే ఉన్నామేమో కదా, మనం కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నామేమో. దయచేసి ఎవరు కూడా అలాంటి పరిస్థితిలో ఉండద్దు అనేది నా ప్రార్థన. సంఘంగా మీరు వచ్చింది ఆరాధించడానికి, ప్రార్థించడానికి, దేవుని స్తుతించడానికి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడానికి, ఒకరొకరు ప్రోత్సహించుకోవడానికి. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒకరి గురించి ఒకరు మీరు ప్రార్థన అంశాలు చెప్పారా? చెప్పుకున్నారా? అంటే గంట కొట్టినట్టు నాకు బాగా గుర్తుంది. చిన్నగా ఉన్నప్పుడు గంట కొట్టంగానే పిల్లలు స్కూల్ నుంచి ఏమైపోతారు? పరుగు వెళ్ళిపోతారు. అంటే గంట కొట్టంగానే, చర్చ్ గంట కొట్టంగానే అయిపోయింది అనగానే మనం వెళ్ళిపోవడమే. అవునా? ఏమో మరి నేనైతే చూసాను. బ్రదర్, సిస్టర్ నా గురించి ప్రార్థన చేయండి. సిస్టర్, బ్రదర్, పాస్టర్ గారు ప్రార్థన చేయండి సంఘ పెద్దలకి. లేకపోతే మీరు సిస్టర్స్గా ఇంకో సిస్టర్కి, సిస్టర్ నా గురించి ప్రార్థన చేయండి కదా, నాకు ఈ సమస్య ఉంది, మీరు ప్రార్థన చేయండి అని మనం పంచుకున్నామా? చెప్తున్నామా? పంచుకుంటే మంచిది. కనీసం ఇప్పుడన్నా మనం చేద్దాం. దేవుడు ఆదాముకి మంచి తోట చేసి, అన్ని ఫలాలు ఇచ్చేసి, అన్ని ఇచ్చేసి, దేవుడు వెళ్ళి వాళ్ళతో సహవాసం చేసిందా చేయలేదా? చేసిందా చేయలేదా? పాపం ఇక్కడ నుంచే వస్తుంది, ఇక్కడ అస్సలు వస్తలేదు. మాస్టర్ గారు వీళ్ళకి లేదనమాట. ఉన్నారా లేదా ఇక్కడ అందరు బ్రదర్స్? చేసిందా చేయలేదా? చేసింది. దేవుడు వెళ్ళి కదా ఎవ్రీ డే వెళ్ళి కాళ్ళు నడకతోనే, యేసు ప్రభు, అది ఎవరో కాదు, మనిషిగా వెళ్ళి యేసు ప్రభు, ఆదాం ఎట్లున్నావు, బాగున్నావా? ప్రభా ఎంత బాగుంది ప్రభా, ఎంత మంచిగా ఉంది ప్రభా, ఎంత గొప్పగా వాళ్ళు సహవాసం చేసినారు. నీకు ఇంకొక విషయం చెప్పాలన్నా, బయట దేశంలో ఒక రీసెర్చ్ చేశారంట. ఏంటి తెలుసా? చిన్న పిల్లల్ని, పుట్టిన పిల్లల్ని ఒకవేళ తల్లి తాకకుండా, తల్లి ఏమి ముట్టుకోకుండా ఉంటే ఏమవుతుంది అని చూస్తే, కొన్ని నెలల వరకు అట్లా ఉంచితే ఏమైపోయినారు తెలుసా? వాళ్ళు అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నారంట, చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారంట. అంటే తల్లి యొక్క స్పర్శ లేకపోతే చిన్న శిశువు ఎట్లా ఎదుగుతాడు? అంటే బ్రెయిన్ కానీ అవి కానీ ఇవి కానీ సరిగ్గా ఏమి కాకుండా అంత ఇదిగా ఉన్నారంట. చూసారండి, దేవుడు నిన్ను నన్ను సంఘంలో ఎందుకు పెట్టాడు తెలుసా? సహవాసం కలిగి ఉండడానికి, ఫెలోషిప్, దేవునితో సహవాసం కలిగి ఉండడానికి, ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండడానికి. నాకేం అవసరం లేదండి సహవాసం. మీరందరూ చూడండి 2వ అధ్యాయంలో వాళ్ళు ఎంత గొప్పగా సహవాసం చేసినారంటే, వాళ్ళకి ఎవరు చెప్పలేదు. దేవుని ఆత్మ వాళ్ళు ఎంత గొప్ప కార్యం చేస్తుందంటే, చిరాస్తులు వాళ్ళు అమ్మేసుకున్నారంట. భాస్కర్ అన్నారు, నేను ఎవరిని అడగలేదు, నిజంగా దేవుడే కృప చూపించి ఈ సంఘాన్ని కట్టారు. మీ చిరాస్తులు ఇవ్వమని కదా, ఒకరికొకరు మీ చిరాస్తులు ఇవ్వండి అని మేము చెప్పడం లేదు, కానీ మీరు సహవాసం కలిగి ఉంటున్నారా? సహవాసం అంటే పంచుకోవడం కదా. నా గురించి ప్రార్థన చేయండి, ఇవి ఉన్నాయి, ఈ సమస్య గురించి చేయండి, నాన్న పిల్లలు కూర్చోండి కదా. సహవాసం కొరుకున్నారు, దేవుని ఆరాధించడానికి కొరుకున్నారు కదా. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు కట్టుకోవాలి. మరీ ఎక్కువగా మీరు గ్యాదర్ అవ్వాలి, మరీ ఎక్కువగా మీరు గ్యాదర్ అవ్వాలి. ఆదివారం దినమే కాదండి కదా, ఆదివారం దినమే కాదు. 2వ సత్యం అది. 3వ సత్యం ఏంటంటే, సంఘాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు తెలుసు? ఇక్కడ
సంఘము ఈ లోకమునకు వెలుగుగా ఉంది. సంఘము ఈ లోకమునకు నీతి అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి ఎవరు చెప్తున్నారండి? సంఘము చెప్తుంది. చర్చ్ ఈజ్ ద కదా స్టాండర్డ్ ఆఫ్ ట్రూత్, లేకపోతే చర్చ్ ఈజ్ ద పిల్లర్ ఫర్ ట్రూత్. సత్యము అనేది ఎక్కడ ఉంటుంది చెప్పండి? సత్యం అనేది ఎక్కడ ఉంటుంది? సంఘములో ఉంటుంది. సంఘము ఒక స్తంభంగా ఉంది లోకానికి. ఏంటి? సత్యానికి, వెలుగునకు. చూసినట్లయితే చూడండి. కాబట్టి లోకము సంఘంలోనికి కదా, లోకము సంఘంలోనికి రావద్దు. సంఘం ఏంటనంటే ఒక వెలుగు, నీతి స్తంభంగా ఉంది అని మనం చూస్తున్నాము. ఎంతో గొప్ప విషయం. యేసుప్రభువు అన్నాడు ఒక మాట, మీరు లోకమునకు ఏమై ఉన్నారండి? వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారు. ఓకే, ఆమె మంచి కర్రీ చేసింది, ఉప్పేయడం మర్చిపోలేదు. ఉప్పేయడం మర్చిపోయింది. ఎట్లుంటుందండి అక్కడ? టీ ఎప్పుడన్నా కొంచెం షుగర్ లేకుండా తాగారా? వెంటనే చేసేస్తాం. ఇక నులివెచ్చని టీ ఎప్పుడన్నా తాగారా? తాగినారా? ఎవరు చెప్తలేరు మీరు, అంటే ఎప్పుడు తాగలేదన్నమాట. చాలా మంచి వాళ్ళు మీరు. నేను తాగాను ఒకసారి, ఇట్లా తాగానే ఉంచేసి. దేవుడు అంటున్నాడు లయదోకియ సంఘంలో కూడా, నేను ఉంచేస్తాను కదా, మిమ్మల్ని నేను ఉంచేస్తాను అని చెప్తున్నాడు. ఎంతో బాధకరమే. మీరు చల్లగున్నారా, వెచ్చగున్నారా కూడా ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. సంఘము ద్వారా మంచి కార్యాలు జరగాలి. నేను నాకు సంవత్సరం పాటు ఒక మంచి సంఘము, అంటే ఒక మంచి సంఘానికి నేను వెళ్ళి అక్కడ వాక్యం చెప్తున్నాను. అక్కడ ఒక 25 మంది ట్రైన్ అయినారు. అది అంబర్పేటలో ఉంది, DCBC చర్చ్ అని. వాళ్ళు 3 రకాలుగా పనిచేస్తున్నారు. సంఘంగా ఇలా గ్యాదర్ అవుతున్నారు, వాళ్ళు ఎక్కువ స్వార్థీకరణ చేస్తారు. మూడోది ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళ దగ్గర మిగతా టైం అంతా కూడా ఏంటంటే సోషల్ యాక్టివిటీస్ జరుగుతాయి. అందరు పిల్లలు వచ్చి ట్యూషన్స్ నేర్చుకుంటారు, వాళ్ళకు భోజనాలు పెడతారు. అక్కడ వచ్చి చాలా మంది స్త్రీలు వస్తారు, వాళ్ళకు ఇంకా వేరే వేరే విద్యలు నేర్పిస్తారు. ఎయిడ్స్ పేషెంట్స్ వస్తారు, వాళ్ళకు కౌన్సిలింగ్ జరుగుతుంది. సంఘం అనేది మంచి కార్యాలు, మీ ద్వారా మంచి కార్యాలు జరగాలి, మీ ద్వారా మంచి పనులు జరగాలి. మనం చేయలేమా? కష్టమా? చేయొచ్చు. సంఘము ద్వారా కదా మంచి కార్యాలు జరగాలి. మీరు లోకానికి వెలుగుగా, ఉప్పుగా ఉండాలి. ఈ హస్మత్పేట్ బాప్టిస్ట్ చర్చ్ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ఒక వెలుగుగా, ఒక దీపంగా ఉండాలి. మంచి సాక్ష్యం కలిగిన సంఘంగా ఉండడానికి కోసమే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అంటే సంఘము ద్వారా కదా నీతి అనేది ప్రబలం అవుతుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. 3వ కారణం అది. ఆ సంగతిని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, 3వ కారణం అది. 4వది ఏంటంటే సంఘంగా మనం అందరం కూడా క్రీస్తు యొక్క కదా రాకడ కొరకు సిద్ధపడే రకంగా దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ప్రతి విశ్వాసి కూడా సిద్ధపడాలండి. అందుకోసమే దేవుడు సంఘాన్ని పెట్టాడు. ఇప్పుడు ఆదివారం మీరు వస్తున్నారు, దాని తర్వాత మధ్యలో ప్రార్థన ఉన్నప్పుడు వస్తున్నారు కదా, ఇంకా వేరే మీటింగ్స్ ఉన్నప్పుడు మీరు వస్తున్నారు. ఎందుకు దేవుడు ఇవన్నీ పెట్టాడు కదా? ఎందుకు దేవుడు ఇవన్నీ ఏర్పాటు చేశాడు? స్పెషల్ మీటింగ్స్ జరుగుతాయి, కొన్నిసార్లు వేరే రివైవల్ మీటింగ్స్ జరుగుతాయి. ఇవన్నీ ఎందుకండి మనకి? మనం అందరం కూడా సిద్ధపడ్డానికి. రోమా 16వ అధ్యాయం 17వ వచనం. రోమా 16:17 అయిపోయింది, నేను ఇంకా ముగించేస్తాను. రోమా 16వ అధ్యాయం 17వ వచనం చదవండి ఎవరండి. రోమా వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఉండడని మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. చాలండి, చూసారండి. మీరు మంచి బోధలో ఉండండి, దాని తర్వాత మీరు ఎదగండి, ఆ బోధలో మీరు ముందుకు వెళ్ళండి కదా. ఎలాంటి డివిజన్స్ లేకుండా మీరు ఎదగండి. అన్ని సంఘాలను దేవుడు కడుతున్నాడు, అంటే ప్రతి విశ్వాసిని దేవుడు కడుతున్నాడు, ప్రతి విశ్వాసిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు కదా. సో మీరు చాలా మటుకు కూడా ఈ క్రిస్మస్ సమయంలో ఏం చేస్తారండి? కొంచెం మంది మంచిగా ఇంటికి పాత ఉంది కాబట్టి మంచిగా ఏం చేస్తారండి? సున్నం వేసుకుంటారు, డెకరేషన్ చేస్తారు కదా, మంచి కొత్త బట్టలు కొనుక్కుంటారు. అవునా కాదా? కరెక్టే కదండి, తప్పేం లేదు దాంట్లో. మీ యొక్క ఇల్లంతా నీట్గా ఉండాలని మీరు ఇష్టపడతారా? ఇష్టపడరా? ఇష్టపడతారు. అట్లనే సంఘం కూడా, విశ్వాసులంగా కూడా మనలో ఉన్న మురికి, మనలో ఉన్న మాలిన్యము, మనలో ఉన్న గర్వము, దేవునికి ఇష్టం లేని ఇవన్నీ పక్కకు పెట్టేస్తేనే అప్పుడు మన సంఘంగా ఏం చేయబడుతున్నామండి? సిద్ధపరచబడుతున్నారు. అందరూ వ్యక్తిగతంగా ఒక ప్రశ్న వేసుకోండి. దేవుడు ఒకవేళ మనం అనుకుందాం మధ్యాహ్నమే వస్తే, మధ్యాహ్నమే సంఘం ఎత్తబడితే మనం సిద్ధపడ్డామా? మనం సిద్ధపడుతున్నామా? ఒక్కసారి ఆ ప్రశ్న వేసుకోవాలి. అండ్ సంఘంగా సిద్ధపడ్డం అంటే మంచి వాక్యంలో ఎదగడము, ఐక్యతలో ఎదగడము, ప్రార్థనలో ఎదగడము కదా. మీరందరూ నావారండి. సంఘం అంటే ఏంటి తెలుసా అండి? కుటుంబం. సంఘం అంటే ఏంటి? కుటుంబము. ఒక దినాన అనేక సంఘాలని కలుస్తాం
ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఇరాన్, ఇరాక్, వేరే వేరే వాళ్ళని కదా, నేను చాలా మందిని కలిశాను. చాలా వేరే వేరే దేశాలకి, వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత గొప్పగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఒక దినాన పరలోక రాజ్యంలో అనేకమైన జాతులు, తెగలు కదా, అనేక మంది ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తారు. ఎంత గొప్పగా ఉంటుందండి. అప్పుడు ఏ భాష మాట్లాడతాము? మాస్టర్ గారు మాకైతే తెలుగు బాగా ఇష్టం కదా, మేము తెలుగే మాట్లాడతామండి. నిత్యత్వంలో ఏ భాష మాట్లాడతామో మనకు తెలియదు, ఎదురు చూడాలి మనం. కానీ అందరూ అన్ని భాషలు అర్థమవుతాయండి. ఎంత గొప్పగా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. చైనీస్ వస్తారు, జాపనీస్ వస్తారు కదా, వేరే వాళ్ళు వస్తారు, వేరే దేశస్తులు వస్తారు. ఎంతగా చాలా గొప్పగా ఉంటుంది, చాలా చాలా గొప్పగా ఉంటుంది. యూదులు ఉంటారు, ఇజ్రాయేలీలు వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. ఎంత గొప్పది దేవుడు మన కొరకు ఏర్పాటు చేస్తున్నాడండి. చివరిగా దేవుడు ఎందుకు సంఘాన్ని ఉంచాడు అని అంటే, సంఘం ద్వారా ఎవరికి మహిమ రావాలి? మిగతా వాళ్ళు ఎవరు చెప్పడం లేదు ఇక్కడ. ఎవరికి మహిమ రావాలి? దేవునికి. నీ ద్వారా, నా ద్వారా, దేవుడు మీకు ఇచ్చిన తలాంతుల ద్వారా ఎవరికి మహిమ రావాలండి? బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, చాలా కష్టపడ్డాడు, చాలా ప్రయాసపడ్డాడు. ఎంత ప్రయాసపడ్డాడంటే ఆయన ధనికుడు, ఆయన చాలా చాలా గొప్ప వ్యక్తి. కొత్త నిబంధనలో చాలా పుస్తకాలు రాశాడు. అపోస్తులైన పౌలు ఆయన అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలు. ఆయనని రాడ్స్తో కొట్టారు కదా, 2-3 సార్లు కదా, అదేంటి కొరడా దెబ్బలు తిన్నాడు. ఆ కొరడా దెబ్బలు తింటే మనం చనిపోతాం. ఆ కొరడా దెబ్బ 1, 2, 5 తిన్నా ఇంకా మాకు వద్దండి సువార్త అని అంటాం మనం. మీరు ఎవరైనా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో? లేరు కదా. మరి మనకి ఎందుకు అలాంటి సమర్పణ లేదు? పాత నిబంధనలో ఒక ఆయన అన్నాడు, యెహోషువ, నేను నా కుటుంబాన్ని ఎవరిని సేవిస్తాము? అదండి మన తీర్మానం. మనం ఏం తేలేదు, ఏం తీసుకోపోము. కార్లు తీసుకోపోము, బిల్డింగ్స్ తీసుకోపోలేము, సూట్లు తీసుకోపోలేము, కోట్లు తీసుకోపోలేము, ఏం తీసుకోపోలేము. దేవుని కొరకు నువ్వు ఏం చేస్తున్నావో, ప్రతిదినం దేవుని కొరకు నువ్వు ఏం చేస్తున్నావో అదే నిత్యత్వానికి నీకు బహుమానం ఇస్తుంది. కాబట్టి సంఘంలో కట్టబడండి, సంఘానికి రండి. దేవుడు మిమ్మల్ని సంఘంలో పెట్టాడు, హష్మత్పేట్ బాప్టిస్ట్ సంఘంలో. ఎందుకనంటే ఈ సంఘము ద్వారా దేవునికి మహిమ తీసుకొని రావాలి అని అనుకుంటున్నాడు. 5 ఉద్దేశాలని నేను మీకు చెప్పాను. మంచి శిష్యులుగా మీరు ఎదగండి కదా, దేవుని మహిమపరిచే విషయంలో మీరు ఎదగండి. మీరు వ్యక్తిగతంగా సిద్ధపడండి, ప్రార్థన చేయండి, ఒకరికొకరు ప్రార్థన చేయండి. సిస్టర్ మీకేమైనా ఉందా, నేను ప్రార్థన చేయాలా అని అడగాలి. నేను ప్రార్థన చేస్తాను, ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను. మీరు నమ్మరు, కొంచెమంది ఎన్ని గంటలు ప్రార్థన చేసి ఎన్నో దేశాల గురించి ప్రార్థన చేస్తే అక్కడ దేవుని ఒక సువార్త వెళ్ళింది, అక్కడ దేవుని ఒక గొప్ప సువార్త వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఈవెన్ జార్జ్ మ్యూలర్ దైవజనుడు కూడా, ఆయన పెద్ద ఆర్ఫనేజ్ ఓపెన్ చేస్తే చాలా పేద విధవరాలు వచ్చి కానుకలు ఇచ్చింది. ఆ దగ్గర ఉన్న పెద్ద ధనికులుగా, అంటే మీరు కొంచెమే వచ్చేమో దేవుని సేవ కోసం, అది దేవుడు గొప్పగా దీవిస్తాడు. సో కాబట్టి ఇలాంటి ఉద్దేశాలతోని మీరు గొప్ప పరిచర్య చేసి మీరు గొప్పగా ఎదిగితే, మీరందరూ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు గొప్పగా ఎదిగితే సంఘం ఎదుగుతుంది. ప్రతి ఒక్కరు సమర్పణ కలిగిన జీవితం కలిగి ఉంటే ఈ సంఘం అంచెలంచెలుగా దీవించబడి ఇంకా మీరు అనేక మందికి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి దీవెనకరంగా ఉంటారు. ఆ రకంగా ఈ సంవత్సరం మీరు ఉంటారని నేను ప్రార్థిస్తూ నా యొక్క సందేశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్. కార్యక్రమం అన్నారు కదా, యా. సో కాబట్టి మనం యాక్చువల్గా గ్రాడ్యుయేషన్ కార్యక్రమం ఉంది. చాలా సంతోషం, పాస్టర్ గారు కూడా ఎంతో గొప్పగా ఈ అవకాశం ఇచ్చారు. అండ్ మనం గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలోని కూడా మనం ముందుకు వెళ్దాం. సో దానికంటే ముందుగా ఒక పాట, ఐ థింక్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ ఒకసారి కిందికి వెళ్ళండి. సో నాతో పాటు టీచర్స్ ఉన్నారు, వారిద్దరు కూడా సంజీవ్ బ్రదర్, ఓకే బ్రదర్ నిలబడతారు, ఓకే. దాని తర్వాత పాస్టర్ నరేష్ గారు కూడా ఉన్నారు, నిలబడండి. సో మీ ముగ్గురం కూడా కలిసి ఇంచుమించు 2 సంవత్సరాలు, మీ అందరికీ తెలుసు చాలా కష్టమైన టైంలో వచ్చి టీచ్ చేసినాం. వీళ్ళందరికీ చాలా కష్టమైన టైం, కానీ వీళ్ళకి ఇష్టమైన టైం. అది మాకు కష్టమైంది, వీళ్ళకి ఇష్టమైంది. ఏంటండి, సంఘం అయిపోయిన తర్వాత మీరు అందరూ వెళ్ళిపోతారు కదా, సో అప్పుడు మేము వచ్చి 2 గంటలు తీసుకునేవారు. నాకైతే చాలా కష్టంగా అనిపించింది. మోసెస్కి బాగా తెలుసు, మా అందరికీ తెలుసు, ఓకే. నేను వేరే సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత 1 o'clock నుంచి 3 o'clock వరకు తీసుకునేవారు, ఓకే. ఏం తినకుండా మాకు స్నాక్స్ ఇచ్చేవారు, చాలా సంతోషం. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం దేవుని పనిని చేస్తే గొప్ప ఫలం వస్తుందా రాదండి? వస్తుందా? సో కాబట్టి వాళ్ళని దేవుడు ఎలా దీవించాడో, వాళ్ళు ఎలా నేర్చుకున్నారో సాక్ష్యాలు చెప్తారు వాళ్ళు. సో టీచర్స్ వెళ్తారు కిందికి. మరి మా పాప ఉంది జాయ్,
ఓకే, జెస్సీ ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాను కిందికి. గ్రాడ్యుయేట్స్ కూడా ఎవరైతే 12 మంది, జాయ్ అండ్ మా మిస్సెస్ ఓకే రమా ఉంది, తను వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుంది. పాట పాడే టైంలో వీళ్ళు కిందికి వెళ్ళి గౌన్స్ వేసుకుంటారు. మీరు కూడా టీచర్స్ మీరు కూడా ఓకే గౌన్స్ వేసుకొని వస్తారు. తర్వాత కొన్ని సాక్ష్యాలు ఉంటాయి. దాని తర్వాత పాస్టర్ గారు మేము కలిసి అందరం కలిసి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇస్తాం. దయచేసి గ్రాడ్యుయేట్స్ అందరు కిందికి వెళ్ళొచ్చు. మీరు ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతున్నారో అందరూ యవనస్తులు కిందికి వెళ్ళండి. జాయ్ మిగతా వాళ్ళతో కూర్చోండి అట్లే. కమ్ ఫాస్ట్. బాబు వాయిద్యాలు కొట్టే వాళ్ళు కొట్టండి. చేస్తుంది ఒక ప్రత్యేకమైన పాట. దాన్ని ఫాస్ట్ పైకి రండి. దయచేసి మీరు అందరు కూడా 2 minutes లో కింద రెడీ అవ్వాలి. ప్లీజ్ త్వరగా రావాలి. రావాలి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. నేను విలేజ్కి వెళ్ళడం వల్ల నా వాయిస్ అంత బాగాలేదు, బట్ ఇది మీకు నేను యాక్చువల్లీ ఆన్లైన్లో కీబోర్డ్ కూడా ఫ్రీగా నేర్పిస్తున్నాను. 8 years నుంచి 80 years వరకు ఎవరైనా నేర్చుకోవచ్చు. మనకు ఎఫ్ఎస్సి గ్రంథంలో ఉంటుంది కదండి, సమయం పోనీక సద్వినియోగపరచుకోండి సంగీతంతోనూ పాటలతోనూ. సో ఇప్పుడు స్మార్ట్ ఫోన్కి అందరు అడిక్ట్ అయిపోయి పిల్లలు అందరు ఎవ్రీబడి మన సమయం వ్యర్థపరచబడుతుంది. కాబట్టి ఇలా గిన్నిస్ వరల్డ్ రికార్డు లాస్ట్ ఇయర్ మాకు వచ్చింది. నేను ఒక 2 years నుంచి ఇప్పుడు 3 years నేను ఆన్లైన్లో టీచ్ చేస్తున్నాను కీబోర్డ్ ఫ్రీగా. క్రిస్టియన్ పిల్లలకి మనకి ఇది ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. December 1st కూడా మళ్ళీ ఈ యొక్క ప్రోగ్రామ్ ఉందన్నట్టు. ఓకే, అండ్ ఈ బుక్ కూడా తీసుకోవాలి, కీబోర్డ్ ఉండాలి, స్మార్ట్ ఫోన్. సో ఇది మీకు తెలియజేయాలని తెలుగు రాని వాళ్ళు ఇంగ్లీష్ బయట దేశాల నుంచి ఒక 20 countries నుంచి నేర్చుకుంటున్నారు. మీరు ఎవరైనా వైస్ పేరెంట్స్ అంటే జ్ఞానం కలిగిన తల్లిదండ్రులు మా పిల్లలకు మా యవనస్తులకు నేర్పించాలి, మేము ఖాళీ ఉన్నప్పుడు మ్యూజిక్ దావీదులాగా మరి మేము కూడా నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు కీబోర్డ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్. మనం ఎన్నో డబ్బు పెట్టి కీబోర్డ్ కొనుక్కుంటాం కదండి. సరే